వెల్కమ్ టు కవీస్ కిచెన్. ఓలా అంటే అండి పోర్చుగీస్ లాంగ్వేజ్లో హలో అని. సో నేను ఏం చేస్తున్నానో మీకు అర్థమైపోయింది అనుకుంటా. నేను ఇసురు రాయిలో కొర్రల్ని నేను జావ కాచడానికి నేను ఇందులోనే రవ్వ పడుతున్నాను. సో ఇవన్నీ మన తాత ముత్తాతల ఫిజికల్ ఫిట్నెస్ సీక్రెట్స్ అండి. ఇవన్నీ వాళ్ళంతా ఆరోగ్యంగా ఎందుకున్నారు అంటే ఇవన్నీ ఇసురాయి వాడారు వాళ్ళే. అంటే బట్టలు కానీ వాషింగ్ మిషన్స్ లేవు, మిక్సీలు వెట్ గ్రైండర్లు లేవు, రుబ్బు రోళ్ళు. సో ఇలా ఇవన్నీ ఫిజికల్ ఫిట్నెస్ ఉండడానికి మనకి హెల్ప్ చేస్తాయి. సో ఓకే, మన మోడ్రన్ బిజీ లైఫ్లో మనకి టైం అనేది కలిసి వస్తుంది అని చెప్పేసి మనం గ్రైండర్స్కి అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్కి మనం బాగా ఇవన్నీ వాషింగ్ మిషన్స్ ఇవన్నిటికీ మనం అలవాటు పడిపోయినాం బాగా. బట్ రోజు రోజుకి పెరుగుతున్న అనారోగ్య సమస్యల వల్ల మళ్ళీ అగైన్ వి హ్యావ్ టు గో బ్యాక్. మనం బ్యాక్ వెళ్ళాల్సిందే అండి, తప్పదు. సో అప్పుడు ఫుడ్ కూడా చిరుధాన్యాలని బాగా తీసుకునేవాళ్ళు, రైస్ అండ్ వీటిని చాలా తక్కువగా తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైంది, రైస్ అండ్ వీటిని మనం ఎక్కువగా తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు డాక్టర్ కాదర్ వలీ గారు సిరిధాన్యాలు అని చెప్పేసి ఒక 5 మిల్లెట్స్కి పేరు పెట్టి వాటిని చాలా ప్రచారం చేస్తున్నారు. సో చాలామందికి నా ఫ్రెండ్ సర్కిల్లో నేను ఎవరికి చెప్పినా కూడా అసలు ఏంటి, ఎలా ఉంటాయి సిరిధాన్యాలు, ఎలా ఉంటాయని అడుగుతున్నారు. సో మీకు ఇప్పుడు సిరిధాన్యాలని చూపించడానికి ఈరోజు నేను కవీస్ కిచెన్లో రెడీగా ఉన్నాను. వచ్చేసేయండి. ఇక్కడ చూడండి. సో ఇవ్వండి సామలు. అసలు యాక్చువల్లీ చిరుధాన్యాల్లో 5 మాత్రం అంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇవి వాడితే 6 to 2 yearsలో తగ్గిపోతుంది అని ఉద్దేశంతో వీటిని ప్రత్యేకంగా చిరుధాన్యాల్లో ఈ 5 మాత్రం సిరిధాన్యాలు అని పేరు పెట్టారండి. సో ఇవి చూడండి. ఫస్ట్ కొర్రలు. మనకి కొర్రలు చాలా పీచు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటాము. చూడండి ఎలా ఉన్నాయి, ఇలా నువ్వుల్లాగా ఉంటాయి. మనం ఎలా గుర్తుపట్టాలి అంటే నువ్వుల్లాగా పొడుగ్గా ఉంటాయి అండ్ ఇట్లా పట్టుకుంటే జారిపోతాయి. ఎల్లో కలర్లో ఉంటాయి, పట్టుకుంటే జారిపోతాయి. సో ఇవి కొర్రలు మనకి సుమారుగా వీటి కాస్ట్ వచ్చేసి 80 to 100 మధ్యలో ఉంటుంది. సో మీరు అంటే పాలిష్ పట్టని కొర్రలు, పొట్టుతో ఉన్న కొర్రల్ని వాడడమే మనకి మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండు కొర్రలు. ఇవి కాస్త చూడండి, ఇవి గ్రీన్గా ఉన్నాయి. అంటే వేరియేషన్, ఇప్పుడు కొర్రలు ఎల్లోయిష్గా ఉంటాయి, ఇవి గ్రీన్గా ఉన్నాయి. వీటిని ఇంగ్లీష్లో బ్రౌన్ టాప్ మిల్లెట్ అని అంటాము. సో ఇవి అండు కొర్రలు. వీటిలో కూడా అండుకొరలు కూడా హై రిచ్ ఇన్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరికెలు అన్నీ చూడడానికి మనకి ఒకేలాగా కనబడతాయి. ఇవి కూడా దగ్గరగా కొర్రలకి దగ్గరగా ఉన్నాయి, పొడుగు గింజల్లాగా ఉన్నాయి. కానీ అంటే వీటి కలర్ మనం చూసినట్లయితే ఇవి ఎల్లోయిష్గా ఉంటాయి, కొంచెం లైట్ ఎల్లోగా ఉన్నాయి చూడండి. సో వీటిని మనం ఆరికెలు, కోడో మిల్లెట్ అని అంటాము. అండ్ ఊదలు అండి, ఇవి కూడా అద్భుతమైన సిరిధాన్యం. నిజంగా మనకి ఈ సిరిధాన్యాలన్నీ కూడా సిరిని ఇచ్చే ధాన్యాలు. ఇవి కొంచెం డిమ్గా ఉంటాయి, చూడడానికి గసాల్లాగా అనిపిస్తాయి. బట్ చిన్నగా ఉన్నాయి కానీ చాలా అద్భుతమైన ధాన్యాలు ఇవి. సో వీటిని కొంచెం డిమ్గా ఉంటాయి, దాన్ని అలా గుర్తించాలి మనం. ఊదలు, వీటిని బార్న్యార్డ్ మిల్లెట్స్ అని మనం ఇంగ్లీష్లో అంటాము. అండ్ లాస్ట్ నా ఫేవరెట్ లిటిల్ మిల్లెట్స్, సామలు. సో సామలు చాలా చిన్నగా చూడండి, ఇలా చాలా చిన్నగా గసాలాగే అనిపిస్తాయి. అండ్ ఊదలకి సామలకి దగ్గరగా అనిపిస్తుంది, కానీ ఊదలు కాస్త పెద్దగా ఉంటాయి, సామలు కొంచెం చిన్నగా ఉన్నాయి. సో ఇవన్నింటినీ మనం సిరిధాన్యాలు అంటాం. సో మీకు ఒక్కసారి వీటి కాస్ట్ కూడా చెప్తాను నేను. మార్కెట్లో ఎలా ఉన్నాయి,
ఇది 70, 80 to 100 ఉందండి. అండ్ ఆరికలు 120, 120 to 140 వరకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సామలు కూడా 120 to 140. అండ్ ఊదలు కూడా 120 to 140 ఉన్నాయి. ఒక అండు కొర్రలు మాత్రం కొంచెం కాస్ట్లీ ఉన్నాయండి. 180, 200, 240 వరకు కూడా ఉన్నాయి. సో మీరు ఏమాత్రం చూసుకొని పాలిష్ చెయ్యని సిరిధాన్యాల్ని మాత్రమే వాడాలి. మళ్ళీ పాలిష్ చేస్తే మనకి అందులో ఉన్న ఫైబర్ కంటెంట్ పోతుంది, మనకి ఏ రకంగా కూడా ఉపయోగపడదు. సో ఇంకా సిరిధాన్యాల్ని ఎలా వండుకోవాలి చాలామంది అడుగుతున్నారు. నానబెట్టి వండుకోవాలి. ఎన్ని అవర్స్? 6 to 8 hours నానబెట్టాలి. అరే మాకు అంత టైం ఉండదు, మేము ఒక 1 hour నానబెట్టేస్తాము, ఒక 2 hours నానబెడతాము అంటే కలవదండి. ఎందుకంటే ఇవి మనం చెప్పుకున్నాం కదా, వీటిలో ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా, పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఇవి మనం నానబెట్టకుండా తింటే డైజెషన్కి ఇబ్బంది కావచ్చు, తొందరగా అబ్జర్వ్ అంటే పొట్టలో ప్రాబ్లం అవుతుంది. అందుకని మనం ఏం చేయాలి, ఈ ఫైబర్ అంతా కూడా సాల్యుబుల్గా, అంటే అందులో నానాలి, మంచిగా మనకి ఫైబర్ అంతా పట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మనం వీటిని 6 to 8 hours నానబెట్టాలి. దానివల్ల ఏమవుతుంది, ఫైబర్ అంతా కూడా నానుతుంది. మనం వండుకొని తిన్నప్పుడు ఈజీగా మనకి డైజెస్ట్ అవుతుంది, ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. సో చాలామంది ఏమంటారు, మాకు టైం లేదండి, మనం చెయ్యాలన్న ఒక సంకల్పం, మన హెల్త్ మన చేతుల్లో ఉంది అన్న ఒక సంకల్పం కనుక మనం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా మనం చేయగలుగుతామండి. ఒక్కసారి మళ్ళీ చూడండి. ఇవి సిరిధాన్యాలు, నేను మీకు చెప్తున్నాను. ఇవి కొర్రలు అండి, ఫాక్స్టైల్ మిల్లెట్ అంటాము. ఇలా నువ్వుల్లాగా ఉన్నాయి చూడండి. సో పట్టుకుంటే జారిపోతాయి, ఎల్లో కలర్లో చాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండు కొర్రలు. ఇవి కాస్త లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవి కూడా మీకు ఈజీగానే గుర్తుపట్టచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఆరికలు. సో వీటిని మనం కోడో మిల్లెట్ అంటాము. చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రతి మిల్లెట్ దేని టేస్ట్ దానికే. అండ్ మీకు నేను చెప్తానండి, కొర్ర బియ్యం మనకి ఫాక్స్టైల్ మిల్లెట్ అంటాము, లైట్ ఎల్లో కలర్లో ఉన్నాయి. అండ్ వీటి టేస్ట్ తీపి, ఒగరు. అండ్ అండు కొర్రలు బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటాం, లైట్ గ్రీన్లో ఉంటాయి. 200 to 240, 180 రేట్లో ఉంటాయి. వీటికి కొంచెం ఒగరు టేస్ట్ ఉంటుంది. అండ్ ఇవి ఆరికెలు, కోడో మిల్లెట్ అంటాం మనం. ఇవి గోధుమ రంగులో ఉంటాయి. అండ్ వీటి టేస్ట్ వచ్చేసి తీపి, ఒగరు, చేదు. అండ్ నెక్స్ట్ ఊదలండి. ఊదలు బార్న్యార్డ్ మిల్లెట్ అంటాం. ఇవి కాస్త వైట్గా డిమ్గా కనబడతాయి మనకి. ఇవి తీయగా కమ్మగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ లిటిల్ మిల్లెట్, సామలు. చాలా లిటిల్గా ఉంటాయి, కానీ ఇది చేసే అద్భుతం అంతా ఇంత కాదు. సో ఇవి కూడా కాస్త లైట్ బ్రౌన్ కలర్, వైట్గా కనబడతాయి, తీయగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న సిరిధాన్యాలు, మనకి సిరిని ఇచ్చే ధాన్యాలు. సో చలో నాతో పాటు ఇసుర్రాయికి హెల్ప్ చేయండి. కబీస్ కిచెన్లో నేను ఇప్పుడు కొర్రలు పడుతున్నానండి. సో మరి మిల్లెట్స్ ఎందుకు అప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే డయాబెటీస్ కంట్రోల్ కావడానికి, అండ్ డయాబెటీస్ లేని వాళ్ళకి డయాబెటీస్ లైఫ్లో రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. సో చాలామంది ఏమంటున్నారంటే ఒక 2 నెలలు 3 నెలలు వాడితే సరిపోతుందా? నో అండి, ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మనం లైఫ్ లాంగ్ మనం మిల్లెట్స్కి షిఫ్ట్ అయిపోవాల్సిందే. ఇది డైట్ కాదు, ఇది జీవన విధానం అని చెప్తున్నారు. సో టేస్టీగా ఉన్నాయి, మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాదు అన్నప్పుడు వాడడంలో తప్పేంటండి కదా. సో నేను రోజు మార్నింగ్ జావా తాగుతున్నానండి. నా డే జావాతో స్టార్ట్ అయిపోతుంది. సో అయిపోయిందండి, నేను నా పని కూడా ఫినిష్డ్.
రేపటికి నా జావకి పిండి నేను రెడీ చేసుకున్నాను. సో తీయండి, మీ ఇంట్లో మూలకు పడేసిన ఇసురు రాయిలు, రుబ్బు రోళ్ళు అన్నీ తీసి మనం వాడుదాం. ఫిజికల్ ఫిట్నెస్ ప్రత్యేకంగా చేయక్కర్లేదు, మనం ఇంట్లో చేసే పనుల ద్వారా కూడా మనకి ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఈ రోజున మీకు సిరిధాన్యాల గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను. 5 సిరిధాన్యాలు: కొర్రలు, అండు కొర్రలు, ఆరికెలు, ఊదలు అండ్ సామలు. సో వాడతారు కదా మీరు కూడా? యా. అండ్ as usual, stay tuned to Kavi's Kitchen for more and more healthy recipes. And don't forget, share, comment and to subscribe to my channel Dr. Kavita Ajay. Thank you for watching.